హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన పాలకొండలో ఉన్న దుర్గమ్మ వారి టెంపుల్. ఆ బెజవాడ దుర్గమ్మ ఎంత ఫేమస్, మనకి ఈ పాలకొండలో ఉన్న ఈ దుర్గమ్మ వారు కూడా అంతే ఫేమస్ కదా. మా అక్క వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది కదా, అందుకని వాళ్ళు ఆ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికైతే ఈ టెంపుల్కి వచ్చారు. ఇంటి దగ్గర నుంచే ఘటాలను అయితే పట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ గుడి దగ్గర వరకు అయితే వచ్చేసారు. మేము కొంచెం లేటుగా వచ్చాము, అందుకే ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. ఇదిగోండి ఇలా డ్యాన్సులు వేసుకుంటూ గుడి వరకు అయితే వచ్చేసారు. మనకు గుడి చుట్టూ అయితే ఇలా ప్లేస్ ఉంటుంది. గుడి లోపల అయితే కొంచెం చిన్నగానే ఉంటుంది ప్లేసు, బయట అయితే మాత్రం ఇదిగోండి ఎంత ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా మొక్కులు అవి చెల్లించుకున్న వాళ్ళు అయితే మాత్రం ఇక్కడనే చెల్లించుకుంటారు. మనకు గుడి లోపల అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. ఈ గుడికి అయితే చాలామంది వస్తారు. ఇంకా మనకి దసరా అప్పుడైతే ఇంకా ఫుల్గా ఉంటారు జనాలు. అయితే దర్శనానికి చాలా టైం అయితే పడుతుంది. ఇంక ఇప్పుడు నార్మల్ డేసే కాబట్టి తక్కువ మందే ఉన్నారు. దసరా అప్పుడు వస్తే మాత్రం జనాలు అయితే ఫుల్గా ఉంటారు నవరాత్రులు మొత్తం అయితే. ఇంకా ఈ గుడి దగ్గర అయితే దసరా టైంలో మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా డెకరేషన్ అది చేస్తారు. అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేస్తారు, చాలా బాగుంటుంది. మనకి కొబ్బరికాయలు అవి ఇక్కడ గుడి బయట ఇక్కడనే అందరూ కొడతారు. ఇంకా అమ్మవారి దర్శనం అవి అయితే చాలా బాగా జరిగాయి. ఇంకా మా వాళ్ళు అయితే చూడండి ఫోటోలకి అయితే ఫోజులు ఇస్తున్నారు. మనకు గుడి చుట్టూ ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. మొత్తం ప్లేస్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకా అందరికీ బాయ్.